హాయ్ యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనం చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని నేషనల్ వైడ్ గా తీసుకెళ్లిన యాక్టర్ అల్లు అర్జున్ పుష్ప ద్వారా అనేది మనకు కనిపిస్తుంది. ఆ సినిమా చుట్టూ మొదలైన దగ్గర నుంచి ఇప్పుడు రిలీజ్ అయిన దగ్గర దాకా ఈ రోజు వరకు కూడా దాని చుట్టూ ఒక ట్రోలింగ్ అనేది, ఒక నెగటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంది. బట్ అయినా సరే మీరు నన్ను ఎంత తొక్కితే నేను అంత ఎదుగుతా అనే విధంగా అల్లు అర్జున్ గారి నట విశ్వరూపాన్ని మనం పుష్ప సినిమా ద్వారా చూసాం. సో అసలు ఆ పుష్ప సినిమా చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి, అసలు దానికి సంబంధించి ఎవరు ఈ వివాదాలు సృష్టిస్తున్నారు, ఇప్పుడు ఈ బాస్ ఎవడరా బాసు అనే ఒక డైలాగు ఎందుకు ఇంత వైరల్ అవుతుంది, దాని పైన స్టాండ్ తీసుకొని విరుచుకుపడే వాళ్ళు ఎవరున్నారు. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడడానికి మనతో పాటు డేర్ అండ్ డాషింగ్ గా మాట్లాడే చిట్టిబాబు గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, పాలిటిక్స్ అయినా సినిమా అయినా అది ఏ రంగమైనా సరే సార్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆ ఇన్ఫర్మేషన్ ని దాచుకున్నట్టు ఏం మాట్లాడరు, ఏదున్నా ఓపెన్ గా ఇలా మొహం మీదే మాట్లాడే చిట్టిబాబు గారితో మనం ఉన్నాం కాబట్టి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. చూసారా సార్ పుష్ప సినిమా? చూసాను. ఎలా అనిపించింది మీకైతే? గూస్ బంప్స్. అసలు 3 గంటల 20 నిమిషాల సినిమా సార్. 3 గంటల 20 నిమిషాల సినిమా అంటే అసలు వెళ్ళేటప్పుడు ఇంత లెంత్ ఎట్లా మెయింటైన్ చేశారో అనుకున్నాను. అసలు సినిమా థియేటర్ లో కూర్చున్నాక 3 గంటల 21 నిమిషాలు అసలు ఎలా అయిపోయింది. అవును. అంటే స్టార్ట్ టు ఫినిష్ హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్. ఒక డైరెక్టర్ గా స్టార్ట్ టు ఫినిష్ టెంపో అలా మెయింటైన్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. ఓపెనింగ్ ఇంట్రడక్షన్ కాడ నుంచి ఎక్కడ ల్యాగ్ కానీ, వేస్ట్ సీన్ అని కానీ, ఇన్ఫర్మేషన్ కోసం ఏదో సీన్ పెడతా ఉంటారు సాధారణంగా, ఇన్ఫర్మేషన్ పోస్టింగ్ అలాంటి ఏమీ లేదా. మ్యాటర్ కంటెంట్ వెళ్తా ఉంది. పర్ఫార్మెన్స్ అసలు అల్లు అర్జున్ అంటే నాకు నేషనల్ అవార్డు ఊరికనే అప్పలంగా రాలేదు, ఏదో అలవోకగా రాలేదు. ఐఎమ్ ఏ పర్ఫార్మర్, ఐఎమ్ వర్త్ ఫర్ ఇట్ అని ప్రూవ్ చేశాడు. పర్ఫార్మర్ నేను అని చూస్తాను, మర్చిపోతాను. కాబట్టి పర్ఫార్మర్ గా మనకి ఇంతవరకు ఏంటంటే అల్లు అర్జున్ మంచి సినిమాలు చేసినా కూడా, హిట్ సినిమాలు చేసినా కూడా పర్ఫార్మర్ గా జూనియర్ ఎన్టీఆర్ కే పేరు. జూనియర్ ఎన్టీఆర్ బ్యూటిఫుల్ పర్ఫార్మర్, ఎలాంటి క్యారెక్టర్ అయినా డెప్త్ తీసుకెళ్ళారు. ఇవాళ అల్లు అర్జున్ జాయిన్ దట్ వ్యాగన్. ఎస్, నేను పర్ఫార్మర్ ని, ఐఎమ్ పర్ఫార్మర్, అందుకనే అవార్డు వచ్చింది నాకు, ఊరిని రావా అని దాన్ని నిలబెట్టుకున్నాడు, సస్టైన్ చేసుకున్నాడు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అసలు మళ్ళీ మరొకడు ఎంత కష్టపడ్డాడో పాప ఆడగా వేషంలో చేస్తా ఉంటే అసలు నిజంగా వైల్డ్ ఫైర్ అన్నాడే, నిజంగా వైల్డ్ ఫైర్ పర్ఫార్మెన్స్ చేశాడు. అది ఎక్స్ట్రాడినరీ. ప్రతి తెలుగోడు, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టాము, ప్రతి తెలుగోడు గర్వించదగిన విషయం. ఎక్కడండి ఈ విషయంలో గర్వించదగిన 12,500 థియేటర్లు వేయటం అసలు కళలో కూడా ఊహించి ఎరుగుదమా. నేను ఈనాళ్ళు 40 ఏళ్ళు, నేను 70లో క్లాప్ కొడితే ఇండస్ట్రీలో, అప్పటి నుంచి ఇప్పుడు దాకా సినిమాలు తీస్తున్నాం, పని చేస్తున్నాం, యాక్ట్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఐ నెవర్ డ్రీమ్డ్ అసలు ఒక తెలుగు సినిమా 12,500 థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వగలదా, అవుతుందనే ఊహ కూడా లేదు అసలు. అలాంటిది ఎక్స్ట్రా. అంటే జవాన్ షారూక్ ఖాన్ ది 5,000 థియేటర్లు అయితేనే అమ్మో అనుకున్నాను. అలాంటిది మన తెలుగు సినిమా 12,500 థియేటర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవటము, 30 బీనింగ్ లోనే రికార్డు ఓపెన్. అసలు ఇంకా షో స్టార్ట్ అవ్వకుండా వాటిలోనే 3 మిలియన్, 3 మిలియన్ అసలు వర్త్. అదేదో ఓపెనింగ్ కావాలి, అంత పబ్లిసిటీ అంత చేసినప్పుడు పాట్నాలో ఏంటి, పాట్నాలో తెలుగు ఫంక్షన్ ఏంటి, తెలుగు పిక్చర్ ఫంక్షన్ ఏంటి, అక్కడ జనాలు ఏంటి, ఆ గొడవ ఏంటి, కలకట్టాలో ఆ గొడవ ఏంటి, ఈ బాంబేలో గొడవ ఏంటి, తమిళనాడులో, కేరళ ఎక్కడ పెడితే అక్కడ ఈ గొడవ ఏంటి, అసలు ఎంత అనుకుంటే నిజంగా మరి వర్త్. అందుకనే ఈ సినిమాకి అంత వర్త్. సుకుమార్ హ్యాట్స్ ఆఫ్. ఒక బోర్డు రాజమౌళి ఇండస్ట్రీని ఒక లెవెల్కి తీసుకెళ్తే, ఇవాళ సుకుమార్ ఇంకో లెవెల్కి తీసుకెళ్లాడు, పై లెవెల్కి తీసుకెళ్లాడు. హ్యాట్స్ ఆఫ్. అందరూ తెలుగు కూడా ఈ విషయంలో గర్వించాలి. మన తెలుగు హీరో, మన తెలుగు సినిమా, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి శాసించే స్థాయికి వెళ్ళింది. వాళ్ళ ఈ సినిమాకు భయపడి హిందీ సినిమా మీద రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. 4 స్వరాలు దాటేసి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఘనత కదా, చాలా ఘనం కదా. ఆ విషయంలో మొత్తం తెలుగు గర్వించాలి, గర్వపడాలి. ఓకే సార్. పోతే దీని మీద చుట్టూ ఉన్న ఇది ఏడుపు, అసూయ అయ్యక. ఎందుకంటే పెరుగుతున్నాడు తను. అల్లు 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 అనే అల్లు వారసత్వాన్ని, అల్లు రామలింగ గారు మహానటుడు,
Yes. ఆయన కొడుకు అల్లు అరవింద్ పెద్ద ప్రొడ్యూసర్, తను మనవడు. సో అల్లు యొక్క హెరిడిటరీని కాపాడుకుంటూ వెళ్తున్నారు. అవునవును. ఇది కొంతమందికి నచ్చట్లా, ఉమ్. కొంతమందికి వాళ్ళ బ్యాండ్ బ్యాగర్లో చేరట్లేదు, వాళ్ళ బ్యాండ్ బ్యాగర్లో ఉన్న హీరోలు వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకి. దానికి ఏమని చేస్తారు, అవును. వర్కౌట్ అవ్వట్లా. సో ఇక్కడ ఆ బ్యాండ్ బ్యాగ్ లో చేయకుండా వేరే అల్లు అని అంటున్నారు. ఉమ్. అది వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్. అందుకని లేనిపోని పుట్టించటం, లేనిపోని ఆపేస్తాం. ఏం ఆపగలిగారు? అవును. స్టార్టింగ్ లో ఏమన్నారంటే అసలు మెగా అభిమానిగా సినిమాని అసలు ఆడనివ్వం, ఇక్కడ మేము సినిమానే చూడమన్నారు. ఎట్లా ఏం ఆపగలరు సినిమాని? ఈ అల్లరి మోక వీళ్ళంతా అల్లరి చిల్లరగా బాగే బాపుతులమ్మా. వీళ్ళు బాగా హీరో ఫ్యాన్స్ అని అడౌట్ చేస్తున్నారు కదా. హీరో బాగా లేని సినిమా, ఒక్క సినిమాని వీళ్ళు నిలబడి ఆడించమనండి. చరిత్రలో ఇంతవరకు ఆడించారు లేదు. వీళ్ళే రెండో షోకి రారు బాగా. సో ఉన్నాయి అల్లరి చేయడానికి, గోల చేయడానికి, గాలి మాట్లాడటానికి తప్పితే అన్వర్త్. అందుకేమి ఇప్పుడు ఈ దుమ్ము లేపుకెళ్ళిపోతుంది, ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి. ఆ స్థాయిలో ఉంది సినిమా. నార్త్ లో, మన తెలుగు రాష్ట్రాల్లో కన్నా కూడా నార్త్ లో బీభత్సంగా ఉంది. అసలు నార్త్ లో ఎక్కడో దాన్ని ఇలా నెత్తిని పెట్టుకుంటున్నారు. సొంత హీరో అక్కడే ఉన్న హీరో సొంత హీరో సినిమా రిలీజ్ అయ్యింది ముందు, సరే రిలీజ్ అయినాక కూడా నిన్న టాక్ చూస్తే నార్త్ లో అంతా కూడా అసలు ఇది ఎంత దూరం వెళ్తుందో, కొన్ని మిగతా రిలీజ్ చేసుకోవాల్సిన సినిమాలు ఆలోచించేద్దాం, డేట్ ఇవ్వద్దు, దీని స్పాన్ ఎంత దూరం ఉంటుంది, ఆ గొడవ కొంచెం వేవ్ తగ్గేదాకా ఆగుదామని ఫిబ్రవరికి వెళ్తున్నారు. జనవరిలో ఈ నెలాఖరికి జనవరికి రిలీజ్ చేసుకోవాలనుకున్న సినిమాలు కూడా ఫిబ్రవరికి వెళ్ళిపోతుంది. అవును అవును. అంటే దీనికి అంత రోప్ ఇచ్చుకుంటున్నారు. అమ్మో ఇది దీని మధ్యలో పడితే నలిగిపోతారు. సో అది అంత ఫెనామల్ గా వెళ్తారు అక్కడ. మన తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా ఉంది. ట్రోల్ చేస్తారు, డివైడెడ్, అది బాగాలేదు అనే వాకులు, ఈ డైలాగులు. ఇప్పుడు కథకు సంబంధించి సుకుమారు రాజకీయాలు మాట్లాడేవాడు కాదు, రాజకీయాలు చేసేవాడు కాదు. అతను కంటెంట్ బేస్డ్ గా సినిమాలు చేసే ఆర్య నుంచి ఇప్పుడు దాకా. ఇక్కడ బాస్ అనేది అక్కడ స్మగ్లింగ్ బాస్. స్మగ్లింగ్ బాస్ దానికి మీకు అన్వయించుకుంటే గుమ్మడికాయ దొంగ అంటే మీరు బుద్ధం జరుగుకుంటే పిచ్చరంగా ఉంది. అది అర్థం పర్థం లేనిది. అది హ్యాట్స్ ఆఫ్ డైలాగ్ సినిమాకి సంబంధించింది, క్యారెక్టర్ సంబంధించింది, కథకు సంబంధించింది. దాని ఏదో ఉన్న ఉద్దేశించి అసలు సుకుమార్ అన్నట్టుడు కాదు. సుకుమార్ అన్నట్టు ఈవెన్ బాబు మాట్లాడుతున్నారు కానీ ఇవాళ అర్జున్ నాన్న అన్స్టాపుల్లో ఏం మాట్లాడాడు, బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఎవరి గురించి? చిరంజీవి గారి గురించి. నాకు చిరంజీవి గారు మెగాస్టార్ అవడానికి కన్నా ముందు 20 ఏళ్ల క్రితం మమ్మల్ని ఫారెన్ తీసుకెళ్లారు. ఆయనలో మానవత్వం నాకు ఫస్ట్ ఫ్యాన్ అయ్యాను నేను, ఆయనలో హ్యూమానిటీకి ఫస్ట్ ఫ్యాన్ అయ్యాను, ఆ తర్వాత మెగాస్టార్ అని. ఎంత గొప్ప మాట అది. అంతే కదా, ఆయన మానవత్వం ఉందని అని చెప్పుకున్నాడు కదా, చెప్పాడు కదా. దాన్ని మాట్లాడరు వీళ్ళు, మాట్లాడరు. దీంట్లో దానికని పని పడలేదమ్మా. ఇది నాగబాబు చేసిన దుర్మార్గపు అనాలోచిత విషయం ఇది. ఆ రోజు అతను వెళ్ళాడు, ఫ్రెండ్ కోసం, స్నేహితుడి కోసం వెళ్ళాడు. నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి నా ఫ్రెండ్ కోసం కనపడాలంటే ఓటేయమని కూడా అడగలేదు. నేను నాకు ఏ పార్టీ రాజకీయ సంబంధం లేదు, కేవలం నా స్నేహితుడు రమ్మన్నాడు, మాట ఇచ్చాను కనుక వచ్చాను అని దాన్ని గౌరవంగా వదిలిపెట్టాలి. దాన్ని అనవసరంగా ఈ నాగబాబు మెచ్యూరిటీ మ్యాగ్నానిటీ లేకుండా అనవసరం మా వాళ్ళు మీ వాళ్ళు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ అంటుకుంది అగ్గి. ఇప్పుడు ఆ అగ్గి ఎగురుతా ఉంది. నేను ఊరుకున్నా వాళ్ళు ఊరుకోలేదు. సార్ మీరే క్లోజ్ చేయరు. ఇదే నాగబాబు ఫోటో మనలో మనం గొడవలు పడితే ఎవరు నష్టపోతాము? మనమే నష్టపోతాము. మనం గొడవలు పడటం వల్ల నందమూరి వాళ్ళకి లాభం కాదు, నష్టం కాదు, ఘటమనేకి నష్టం కాదు, అక్కినేనికి నష్టం కాదు, మనకే నష్టం. మళ్ళా మనం కొట్టుకుంటే కనుక ఇది ఆపండి, ఇలాంటి ట్రోలింగ్లు వద్దని ఆయనే చెప్పాలి. ఎందుకంటే తనే ముగించాలి. అది చెయ్యడు, అది చెయ్యడు. అది ఎంజాయ్ చేస్తాడు అనుకుంటారు. నాగబాబుకి ఇలాంటి చిల్లర గొడవలు ఉంటా ఉంటే ఆయనకు ఒక ఆనందం అనుకుంటారు. జబర్దస్త్ లో ఉండే బాగా ఆ జబర్దస్తి దీనికి అలవాటు పడిపోయినటువంటి ఆ సెటైర్ గాట్లకి అది అలవాటు పడిపోయి అది ఉంటే బాగుంటుంది, అలాగే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే చాలా తప్పది, నష్టపోతుంది. ఓకే సార్, వాళ్ళే నష్టపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇవి మనం పుష్ప గురించి, అసలు పుష్ప చుట్టూన్న వివాదాల గురించి మాట్లాడి చిట్టుబాబు గారితో తెలుసుకున్న విషయాలు ఇవి. సో మరి మీకు పుష్ప సినిమా ఎలా అనిపించింది? మీ కామెంట్స్ ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి. మరొక ఇంటర్వ్యూతో చిట్టుబాబు గారితో మాట్లాడి మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.